రాత్రి కొనుక్కొచ్చిన కొబ్బరి ఏంట్రా ఎవరో సగం తినేసినట్టుంది అని అనుకుంటున్నా. కానీ ఎవరు తిన్నారో అర్థం కాల. ఇంట్లో వాళ్ళు ఎవరో తినుంటారు అనుకొని నేను లైట్ తీసుకున్నా. కానీ ఎవరో తినుంటారు. రాత్రికి చూస్తే మాత్రం ఇదిగో ఈ దొంగ మా ఇంట్లో దొంగతనంగా దూరి మరి తినటం మొదలుపెట్టాడు. చూడండి, ఈ కూచిగాడు ఇంట్లో తలుపులు కిటికీలు వేసినా కూడా ఎలా ఇంట్లో దూరాడు అర్థం కావట్లా. కొమ్మ తీసి ఇంట్లోనే ఉన్నాడా, ఎలా దాక్కొని ఉంటాడు. రాత్రి అయ్యేసరికి ఇంట్లో పడి ఇలా మేసేస్తున్నాడు. నేను ఉష్యూ అని అంటున్నా, ఎన్నిసార్లు అన్నా కూడా అసలు కదట్లా. నీ మాటకి నేను ఎందుకు వినాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు పోవాలి అన్నట్టు నా వైపు డేరుగా చూసి మరీ తింటున్నాడు. అదిగో చూడండి ఎలా దొంగతనంగా వచ్చి ఇంట్లో దూరి మరీ తినేస్తున్నాడు. అసలు వీడికి నా మీద భయం ఉందా లేదా? ఈ ఇంటి ఓనర్నే, ఆయన కొంచెం కూడా భయం లేకుండా చూడండి ఎలా చూస్తున్నాడు నాకు వెళ్ళి. వీడిని చూసింది, రే గ్యాస్ పైన ఇంకేం లేవు, కింద దిగు. రే చెప్తున్నాగా కింద దిగు. అరే ఊరుకునే రే కింద దిగు. రే అది గ్యాస్ రా, దాని మీద ఏముండవు. రే అక్కడ ఏమైనా పల్లీలు దాచి పెట్టాలంటారా? ఎతికేస్తాను. రే కింద దిగుతా దిగవా. రే దిగు కిందకి దిగు.